అందరికీ నమస్కారం అండి. మీలో ఎవరైతే క్రికెటర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలా. అయితే ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. దాని తర్వాత మన వీడియోస్ని ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరైతే క్రికెటర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. అయితే ఇంకా మరి మనం మ్యాటర్లోకి వెళ్తే ప్రకాశం డిస్టిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో అండర్ 14 ఏజ్ అంటే ఎవరైతే 2010 తర్వాత సెప్టెంబర్ 1 తర్వాత ఎవరైతే పుట్టుంటారో వాళ్ళు మాత్రం ఈ సెలక్షన్స్కి ఎలిజిబుల్ అనమాట. ఇది అండర్ 14 ఏజ్ మాత్రమే. సో అయితే ఇంకా సెలక్షన్స్ ఎక్కడన్నా అని అడిగితే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో అంతకుముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పాను. సో ప్రకాశం డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఒంగోలు రోడ్లోని ఒంగోలులో మంగమూరు రోడ్డు ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వల్ల సబ్ సెంటర్ ఉండిద్ది. అక్కడ నెట్స్లో అయితే ఈ సెలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. సో మరి ఇదే వీడియో లాస్ట్ టైం కూడా చేసాం. అయితే అప్పుడు ఫ్లడ్స్ రావడం వల్ల మనకి రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చినాయి. దాని తర్వాత వర్షాలు ఎక్కువ రావడం వల్ల ఆ సెలక్షన్స్ని పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ రేపు సెప్టెంబర్ 14న మళ్ళీ ఈ సెలక్షన్స్ అయితే జరగబోతున్నాయి అండర్ 14 ఏజ్ వాళ్ళకి. సో ఎవరైనా సరే మీకు ప్రకాశం డిస్టిక్ వాళ్ళు ఎవరైనా సరే తెలిసి ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇంకా కొంతమంది సెలక్షన్స్కి అటెండ్ అయ్యే ఛాన్స్ ఉండిద్ది. దాని తర్వాత దీనికి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్, దాని తర్వాత ఇంకేమైనా నెసెసిటీస్ ఉన్నాయా అంటే దీనికి వైట్ అండ్ వైట్ యూనిఫామ్ ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత షూ కంపల్సరీ. దాని తర్వాత డాక్యుమెంట్స్ వచ్చేసరికి మీకు ఖచ్చితంగా మీ 10th క్లాస్ కంప్లీట్ అవ్వదు కాబట్టి అండర్ 14 ఏజ్లో. సో మీ స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే, ఎందుకంటే ఇది అండర్ 14 ఏజ్ కేటగిరీ కాబట్టి. సో మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. దాంతోపాటు మీకు ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే. ఈ 3 మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీలో ఎవరైతే ప్రకాశం డిస్టిక్ వల్ల అండర్ 14 ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. సో దాని తర్వాత ఇంకా కొంతమంది మన ఛానల్లో కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. అన్న మరి బయట మేము ఇక్కడ మాకు ఆపర్చునిటీస్ కొంచెం తక్కువగా ఉన్నాయి, మరి మేము వేరే కంట్రీకి వెళ్ళి మేము ట్రై చేయాలనుకుంటున్నాం క్రికెట్ రావడానికి అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. మరి దానికి ఎలా ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉండిద్ది అనే దాని గురించి ఒక వీడియో అయితే చేయమన్నారు. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాం. దాని గురించి ఇంకా ఒక వీడియో మనకి కొంతమంది అయితే ఇంకా కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ అన్నీ ఒక వీడియోలోనే మనం అయితే క్లారిఫై చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. సో అయితే ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా సరే క్రికెటర్ అవ్వాలి అనుకొని వాళ్ళకి సెలక్షన్స్ ఎలా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అనేది తెలియకపోతుంటే వాళ్ళకైతే మన వీడియోస్ అయితే రికమెండ్ చేయండి. సో వాళ్ళు కూడా మన ఛానల్లోకి రావడం వల్ల మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ పెరుగుతాయి. దాని తర్వాత ఇంకా కొంతమందికి రికమెండ్ అయితే చేసిద్ది యూట్యూబ్. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దాంతోపాటు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని అయితే కామెంట్లు అడగండి. దాని తర్వాత ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి.